హాయ్ అండి, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చెన్నైలోని పాత బర్మా బజార్ని చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, తెల్లవారుజామునే బయలుదేరేసానండి. బస్సులో కూడా ఎవ్వరూ లేదు, ఖాళీగా ఉంది. ఇక్కడ చెన్నై సెంట్రల్ పక్కనే ఆ బర్మా బజార్ స్ట్రీట్ స్టార్ట్ అవుతుందండి. ఇది దాదాపుగా 500 సంవత్సరాల పురాతనమైనటువంటి బర్మా బజారు. బ్రిటిష్ కాలం నుంచే జరిపిస్తున్నారు అనేసి అంటున్నారు. ఇప్పుడు కూడా అట్లే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఈ దారి గుండానే వెళ్ళాలండి, పాత బర్మా బజార్ స్ట్రీట్కి. రండి వెళ్దాం. అస్సలు ఈ ఏరియాలో వెళ్ళేటప్పుడు మాత్రం సెల్ ఫోన్స్ మాత్రం యూజ్ చేయకూడదండి. ఎందుకంటే కొన్ని దొంగతనం చేసుకొని వచ్చిన వస్తువులను కూడా ఇక్కడ పెట్టి అమ్మేస్తూ ఉంటారు. కాబట్టి ఎవ్వరు కానీ సెల్ ఫోన్స్ యూజ్ చేయొద్దండి. సెల్ ఫోన్ కానీ తీసుకుంటే మాత్రం అస్సలు ఇవ్వరు. నేను వాళ్ళకు తెలియకుండా షూట్ చేస్తున్నాను. అనేక రకాలైనటువంటి వస్తువులను ఇక్కడ చూడొచ్చు మనము. పురాతనమైనటువంటి వస్తువుల నుంచి ఇప్పుడు మంచి మంచి వస్తువులు కూడా రోడ్డు పైన పెట్టేసి అమ్ముతున్నారు. సూట్ కేసు చూస్తున్నారు కదా, అదేవిధంగా ల్యాంప్స్ కానీ చాలా రకాలైనటువంటి వస్తువులు ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి, డివిడీస్, ఓల్డ్ డివిడీస్ ఇప్పుడైతే చాలా వరకు యూజ్ చేయట్లేదు. ఇంగ్లీష్ పాటలు కానీ హిందీ పాటలు కానీ మనకు డివిడీలు కేవలం 10 రూపాయలు 20 రూపాయల నుంచే అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చూడండి, కీబోర్డు కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ మనం చూసి తీసుకోవాలండి. ఇందులో చాలా వరకు పనికి వచ్చేటువంటి వస్తువులు ఉన్నాయి, కొన్ని అసలు పని చేయవు. రేట్లు కూడా వాళ్ళు చెప్పినటువంటి రేట్లు మనము ఇవ్వకూడదండి. వాళ్ళు 100 రూపీస్ అంటే మనం 10 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే మంచి రేట్స్లో కొన్ని వస్తువులను కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి, అసలు ఈ ప్లేస్లో షూట్ చేయకూడదని అన్నారు అతను. నేను ఏదో కొంచెం పర్మిషన్ అడిగి తీసుకున్నాను. ఇవన్నీ రాజుల కాలం నాటి పురాతనమైనటువంటి వస్తువులండి. ఇక్కడ చూడండి, బంగ్లాదేశ్ రాణి ఫోటో నుంచి బంగ్లాదేశ్ యొక్క రాజుల ఫోటోలు కూడా ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చూడండి, సెల్ ఫోన్స్ కేవలం 100 రూపాయల నుంచి మొదలు పెడతారు. ఇక్కడ ఏ వస్తువు అయినా కానీ మనము తగిన రేటుకే కొనుక్కోవాలి. ఒకసారి కానీ మనము కొనుక్కున్నామంటే మళ్ళీ రిటర్న్ తీసుకోరండి ఇక్కడ. అది కూడా మనం ఆలోచన చేసి కొనుక్కోవాలి. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ అదేవిధంగా వాచెస్ కానీ అన్నీ ఇక్కడ చాలా తక్కువ రేటుకి అమ్ముతుంటారు. ఈ బర్మా బజార్ని ఇక్కడ చూడండి, ఈవిడ ఒక ఓల్డ్ రాజుల కాలం నాటి ఒక స్టాచ్యూని అడిగింది, అక్కడ కనబడుతుంటుంది. దానిని 4000 అన్నాడు. ఈమె 1000 రూపాయలకు అడిగింది, కానీ బేరం కుదరలేదు, వెళ్ళిపోయింది అక్కడ నుంచి. ఇక్కడ చూడండి, వాచెస్, టేప్ రికార్డ్స్ చూడండి. టేప్ రికార్డులో యూజ్ చేసేటువంటి క్యాసెట్స్, శివాజీ గణేషన్ క్యాసెట్లు కానీ అసలు ఇప్పుడు ఇది యూస్ అవుతుందా అని కూడా డౌటే, కానీ అమ్ముతూ ఉంటారు 10 రూపాయలు అనేసి. ఇక్కడ చూడండి, శ్రీదేవి గారి ఓల్డ్ సినిమా క్యాసెట్స్ కానీ అన్నీ ఇక్కడ పెట్టి బజార్లోనే పెట్టి అమ్ముతూ ఉంటారు. మనకు కావాల్సినటువంటి వస్తువులను కొనుక్కోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు మీరు. ఈ వస్తువు పేరు ఏంటో ఒకసారి కామెంట్స్లో టైప్ చేయండి. జిమ్ ఐటమ్స్ చూడండి, చాలా తక్కువ రేటుకి అమ్ముతారండి. మనం ఎంత రేటుకి వాల్యుబుల్గా కొనుక్కోవచ్చో ఇక్కడ దొరుకుతుంది. జిమ్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి 2 kgs నుంచి 5 kgs 10 kgs వరకు డంబెల్స్ నుంచి అన్నీ ఇక్కడ తక్కువ రేటుకే అమ్ముతారు. దీని పేరు ఏమిటో మీరు కామెంట్స్లో టైప్ చేయండి. ఈ యొక్క ఐటెంని ఏమంటారో తెలుగులో ఒకసారి కామెంట్స్లో టైప్ చేయండి. మీరు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.